ఎప్పుడు పాత వీడియో, ఓల్డ్ వీడియో అని చెప్తున్నాను కదా! ఈరోజైతే ఈ మధ్య షూట్ చేసిన వీడియో అనమాట. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను అరేబియన్ గ్రేప్ జ్యూస్‌తో నేను ప్రిపేర్ చేయబోతున్నాననమాట. అంటే హోమ్ మేడ్ చేయబోతున్నాను. నా తమ్ముడు ఒక పెద్ద బాక్స్ తీసుకొచ్చాడు బెంగుళూరు నుండి. సో, అవన్నీ మొత్తం క్లీన్ చేసి ఒక 3 to 4 టైమ్స్ అలా క్లీన్ చేశాననమాట. బాగా వాటర్‌తో సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా క్లీన్ చేశాను. ఇక్కడ మేము ముగ్గురం తయారు చేస్తున్నామండి. అంటే ముగ్గురం ప్రిపేర్ చేస్తున్నాము. బట్ కష్టపడింది అయితే నేనే ఎక్కువ. సో, ఫస్ట్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని అంటే మనకు గుత్తులుగా ఉంటాయి కదా! అవన్నీ సింగిల్‌గా తీసేసుకొని సెపరేట్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటున్నాననమాట. స్మాష్ చేసుకోవడం ద్వారా మనకి జ్యూస్ ఫామ్ అవుతుంది కదా! సో, మనం నలిపినామో, పిసికినామో ఇంకేమంటామో అలా సో, స్మాష్ చేసుకున్నాను తర్వాత అందులో నుంచి తొక్కులు ప్లస్ జ్యూస్ సపరేట్ చేశానండి. కొంచెం వాటర్ వేసుకుంటూ వేసాననమాట. ఇప్పుడైతే కంప్లీట్గా వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. తొక్కుల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని షుగరు యాడ్ చేసుకుంటే మనకి బాగా కలర్ వచ్చేస్తుంది. చాలా మంచి కలర్ వస్తుంది. అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. బట్ టైం టేకెన్ ప్రాసెసే. బట్ స్టిల్ టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం నాకు ఈ జ్యూస్ మొత్తం 1 hour అలా వచ్చేటది అనమాట. నేను 4-5 లీటర్స్ జ్యూస్ చేసింటానండి. సో, నాకు చాలా బాగా నచ్చింది. మా అమ్మ వాళ్ళు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట తాగుతూ. సో, ఇలా అలా బాగా ఆ జ్యూస్ని అంతా మొత్తం తీసిన తర్వాత సీడ్స్ అన్నీ కంప్లీట్గా బయట తీసేసేయాలండి. అంటే అడుగుకి వెళ్ళిపోతాయి కదా, కిందకి వెళ్ళిపోతాయి సీడ్స్. సో, సీడ్స్ కంప్లీట్గా తీసేసేయాలి. సపరేట్ చేసేసిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో, అంటే మరీ అంత పలుచగా లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి చల్లగా తాగేసేయడం. అంటే చలికాలం కదా, ఇప్పుడు అంత సెట్ అవ్వదండి. ఎండాకాలం చాలా బాగుంటుంది. అండ్ ఇది కొద్ది రోజులు అట్లనే పెట్టామనుకోని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామనుకో వైన్ లాగా అయిపోతుంది అనమాట. సో, నాకు అనిపించింది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు కూడా ఎప్పుడైనా ఈ జ్యూస్ ఎక్కడైనా కనిపిస్తే డెఫినెట్గా ట్రై చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి